హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సిరికి అన్ని టెస్టులు చేసి డాక్టర్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది. నీలిమ కవిత ఇద్దరు సిరిని తీసుకుని ఇంటికి వస్తారు. డాక్టర్ చెప్పినవన్నీ చెప్పి ఈ గుడ్ న్యూస్ హర్ష్కి చెప్దామని అంటారు కవిత నీలిమ. అమ్మా, ఆ సంగతి సిరి చెప్తే వాడికి సర్ప్రైజ్గా ఉంటుందమ్మా అని సమీ అనడంతో సరే అంటారు ఇద్దరు. మంజుల ఇంక నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోతుంది. సిరి రూమ్లోకి వెళ్ళి పొట్ట మీద చేయి పెట్టుకుని తడిమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు హర్ష వస్తాడా, ఎప్పుడెప్పుడు చెప్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. హర్ష వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. అప్పటికే సిరి తినేసి పడుకుంటుంది. హర్ష వచ్చి చూసి ఇదేంటి ఎంత లేట్ అయినా నా కోసం వెయిట్ చేస్తుంది కదా, ఇవాళేంటి పడుకుండిపోయింది, ఒంట్లో ఏమన్నా బాగాలేదా ఏంటి అని సిరి సిరి అని లేపుతాడు. సిరి లేచి ఏంటి హర్ష ఇప్పటి వరకు ఉన్నావు, నీ కోసం వెయిట్ చేసి పడుకుని పోయాను అంటుంది. సరే రా బంగారం, భోజనం చేద్దాం అంటాడు హర్ష. లేదు హర్ష, నేను తినేశాను, పదండి మీకు వడ్డిస్తా అంటుంది సిరి. తినేసావా, అదేంటి నేను ఎంత చెప్పినా తినకుండా వెయిట్ చేస్తావు, అలాంటిది ఈ రోజేంటి అని అడుగుతాడు. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను డిన్నర్ పెడతాను అని కిచెన్లోకి వెళ్తుంది. హర్ష ఫ్రెష్ అయి రాగానే భోజనం వడ్డించి కూర్చుంటుంది. ఏంటి సిరి, నాకేమైనా చెప్పాలా, ఎందుకంత ఆలోచిస్తున్నావు అంటాడు హర్ష. ఏం లేదు హర్ష, ముందు మీరు తినండి అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. హర్ష తినేసి సిరి అని పిలుస్తాడు. హర్ష నువ్వు పద, నేను వస్తున్నా అంటుంది. హర్ష రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. సిరి హర్షకి ఇష్టమైన స్వీట్ రసమలై బౌల్లో తీసుకొచ్చి ఇస్తుంది. అది చూసి హర్ష నా ఫేవరెట్ స్వీట్ అని బౌల్ పక్కన పెట్టి సిరిని చేయి పట్టుకుని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏంటి మేడం, ఏంటి సంగతి, చెప్పు బంగారం అని అడుగుతాడు. అది 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 అని చెప్పకుండా మెలికలు తిరుగుతుంటే హర్ష ఏంటి సిరి, చెప్పకుండా అలా మెలికలు తిరుగుతావేంటి, అయినా నా దగ్గర అంత సిగ్గుపడాల్సిన విషయం ఏముంది, చెప్పు ప్లీజ్ బంగారం, చెప్పవా అంటాడు. సిరి హర్షని వదిలించుకొని లేచి స్వీట్ తీసి నోట్లో పెట్టి హర్ష ఇక మీదట నువ్వు నా దగ్గర అల్లరి చేయడం అస్సలు కుదరదు, బుద్ధిగా ఉండాలి అంటుంది. అదేం కుదరదు, నేను అస్సలు ఒప్పుకోను, ప్రతిరోజు అల్లరి చేయాల్సిందే అని దగ్గరకు తీసుకుంటాడు. సిరి నవ్వుతూ నీ అల్లరికి కళ్ళెం వేసే టైం వచ్చింది, ఇక నీ ఆటలు సాగవు అంటుంది కళ్ళు ఎగరేసి. సిరిని గట్టిగా హక్ చేసుకుని మొహం మొత్తం ముద్దులు పెడుతూ నా నుండి దూరంగా ఉండడం నీ వల్ల కూడా కాదు, కానీ నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని ఏదో స్ట్రైక్ అయి సిరిని చూస్తాడు. సిరి మొహంలో సంతోషం చూసి తనకు అర్థమైపోతుంది. సిరిని హక్ చేసుకుని థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. కాసేపు అలాగే ఉండి ఇక నుండి నువ్వు అసలు ఏం చేయొద్దు, నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు, అసలు నువ్వేం తినాలి ఏం తినకూడదు డాక్టర్ చెప్పారా, నీ హెల్త్ ఎలా ఉంది అంటాడు హర్ష. అంతా బాగానే ఉంది హర్ష, కవిత ఆంటీ అత్తయ్య అన్నీ చూసుకుంటారు, నువ్వేం కంగారు పడుకు అంటుంది సిరి. నిజమే, నాకు అవకాశం కూడా ఇవ్వరు, వాళ్లే చూసుకుంటారు, ఇంతకీ వాళ్ళకి తెలుసా, పద ఇప్పుడే చెప్దాం అంటాడు హర్ష. వాళ్ళకి ముందే తెలుసు అంటుంది. అవునా, ఇంత హ్యాపీ న్యూస్ చెప్పావు, నాకు స్వీట్ కావాలి, అందుకే కదా స్వీట్ తెచ్చాను ముందే అంటుంది సిరి. అది కాదు ఇది అని పెదవులు అందుకుంటాడు. ఆర్యన్ కూడా ఆఫీస్కి వెళ్తుంటాడు. అప్పుడప్పుడు సమీ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా సమీ దగ్గరికి వస్తాడు. ఆర్యన్ రాగానే స్నానం చేసొచ్చి కొడుకుతో ఆడుతూ ఉంటాడు. సాగర్ ముందు భోజనం చేయండి, తర్వాత ఆడుకుందరిద్దరు అని ప్లేట్ చేతిలో పెడుతుంది సమీ. సమీ బొమ్మలు బాబు వస్తువులు అన్నీ నీట్గా సర్ది బాబుకు పాలిచ్చి నిద్రపుచ్చుతుంది. ఆర్యన్ నువ్వు భోజనం చేసావా? ఆర్యన్ భోజనం చేసి ప్లేట్ కింద పెట్టేసి వచ్చి సమీ పక్కన పడుకొని మెడ మీద పెదవులతో సున్నితంగా ముద్దులు పెడుతూ ఉంటాడు. సాగర్ ప్లీజ్ అల్లరి చేయకు అంటుంది సమీ. సమీని తన వైపు తిప్పుకొని నేను చాలా బుద్ధిగా ఉంటున్నాను బంగారం, ఇంకో కుదరదు అంటాడు ఆర్యన్. ప్లీజ్ సాగర్ అంటుంది సమీ. ఓకే జాను, కొంచెం అర్థం చేసుకో బేబీ అంటాడు సమీ చేతులు తన చేతుల్లోకి తీసుకొని. సమీ చిన్నగా చేతులు వెనక్కి నెట్టి సాగర్ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి,
మరి చెప్తే నాకేమిస్తావు అంటుంది సమి. అప్పుడే గుడ్ న్యూస్ ఏంటే, దానికి ఇంకా టైం ఉంది కదా, నీకేం కావాలో చెప్పు, అదేదైనా సరే ఇచ్చేస్తాను అంటాడు ఆర్యన్. సమి సీరియస్గా చూసి, నీకు కొంచెం కూడా లేదు, నేను చెప్పను పో అంటుంది అలిగినట్టు బొంగమూతి తిప్పి. ఓయ్, నీకెన్నిసార్లు చెప్పాను అలా మూతి తిప్పొద్దని. దగ్గరికి లాక్కొని పెదాల మీద ముద్దు పెడతాడు. ఆర్యన్ పెట్టిన ముద్దుకి సమి అన్నీ మర్చిపోయి తను కూడా గట్టిగా హక్ చేసుకుంటుంది. కాసేపటి తర్వాత వదిలి సమి మొహంలోకి చూస్తాడు ఆర్యన్. సమి తన గుండెలకి తల అంచి కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. ఆర్యన్ తన నుదుటి మీద ముద్దు పెట్టి గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. సమి అలాగే నిద్రపోతుంది. ఆర్యన్ సమీని పడుకోబెట్టి లేచి బాబు పక్కన దిండ్లన్నీ సెట్ చేసి వచ్చి పడుకుంటాడు. జాను బంగారం బాగా అలసిపోతుంది అనుకుని పడుకొని నిద్రపోతాడు. సిద్ధుకి మంజుల ఫోన్ చేసి సిరి తల్లి కాబోతున్న విషయం చెబుతుంది. సిద్ధు హ్యాపీగా ఉండమ్మా, వెంటనే మా బావగాడితో పార్టీ చేసుకోవాలి అంటాడు. రే వద్దు, సిరి తనే ముందు హర్షకి చెప్తానంది, అందుకే నువ్వు ఈరోజు ఏం అడగకు. అది సరే, నువ్వెప్పుడు చెప్తావురా గుడ్ న్యూస్? టైం రాని అమ్మా, చెప్తా అని ఫోన్ పెట్టేసి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి భోజనం ప్లేట్ పక్కనే కనిపిస్తుంది. సంజు పడుకొని కనిపిస్తుంది. సిద్ధు భోజనం చేస్తూ సంజు ఏంటి పడుకుంది అని తినేసి వచ్చి సంజుని హక్ చేసుకొని సంజు అని పిలుస్తాడు. అంటుంది సంజు. సిద్ధు సంజుని తన వైపు తిప్పుకొని, సంజు అందరూ గుడ్ న్యూస్ చెప్తున్నారే, మనం కూడా తొందరగా చెప్పేద్దామే, ఏమంటావు అంటాడు కళ్ళల్లోకి చూస్తూ. సిద్ధుని ఒక నెట్టు నెట్టి అటు తిరిగి కళ్ళు మూసుకుంటుంది సంజు. ఏమైందే మెంటల్ దానా అని మీద చేయి వేస్తాడు. నువ్వు అస్సలు దూరంగా ఉండు బావా, దగ్గరకు వచ్చావంటే చంపేస్తా అంటుంది సంజు. సంజు ఏమైందిరా, ఎందుకు నా మీద అంత కోపం నీకు అంటాడు సిద్ధు. నేను ఒక్కదాన్నే ఉన్నానన్న సంగతి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటుంది సంజు. అదేంటి సంజు, నిన్నెప్పుడు మర్చిపోయానని అంటాడు సిద్ధు. ఓహో, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులైంది అంటుంది సంజు. అదేంటి మాట్లాడుకోకుండా ఎప్పుడున్నాం, రోజు మాట్లాడుకుంటున్నాం కదా అంటాడు సిద్ధు. అవునా, ఏమని? సంజు అన్నం పెట్టు, సంజు ఆ ఫైల్ ఎక్కడా, సంజు నా బట్టలేవి, ఇవేనా మాట్లాడడం అంటే అంటుంది సంజు. అంటే సంజు అది సారీరా బంగారం అంటాడు సిద్ధు. ఏం అవసరం లేదు, హాస్పిటల్ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, నేను దానికి వెళ్ళిపోతాను, నీతో నా వల్ల కాదు బావా అంటుంది సంజు. సంజు సంజు అది కాదు, బాయ్ని ఆఫీస్కి రానివ్వట్లేదు కదా, కొంచెం వర్క్ హెవీ అయింది బంగారం, ప్లీజ్ అర్థం చేసుకోవా అంటాడు సిద్ధు. అయితే నాతో అస్సలు మాట్లాడే టైం కూడా లేదా నీకు అంటుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే సంజు. సారీ రా బంగారం, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఎంత లేటుగా వచ్చినా నీతో టైం స్పెండ్ చేస్తాను సరేనా అని బుగ్గ మీద ముద్దు పెట్టి మరి నువ్వు ఓకే అంటే గుడ్ న్యూస్ చెప్పేద్దామా అంటాడు సిద్ధు. అయితే చెప్పేయండి అందరికీ, ఇప్పుడే చెప్తారా అంటుంది సంజు. చెప్తాను అంటాడు సిద్ధు. అయితే నాకిప్పుడు 4వ నెల అంటుంది సంజు. సిద్ధు షాక్ అయి, రాక్షసి, ఇంత గుడ్ న్యూస్ నాకు ఎందుకు ఇప్పటిదాకా చెప్పలేదు, నీకెప్పుడు తెలిసిందే అంటాడు. 1 మంత్ అయింది బావా అంటుంది సంజు. దెయ్యం, నెలైతే చెప్పకుండా ఎందుకున్నావు అంటాడు సిద్ధు. నేను తండ్రిని కాబోతున్నాను అని నాకు చెప్పే పని లేదా అంటాడు సీరియస్గా. ఏంటి అరుస్తున్నావు, నీకు చెప్పడమే ఎక్కువ మాట్లాడావంటే నువ్వు తిడుతున్నావని అక్కకి నీ బేబీకి చెప్తా. బాగా ముదిరిపోయావే రాక్షసి, నిన్నిలా వదిలేస్తే లాభం లేదు అని సంజుని ముద్దులతో ముంచేస్తాడు. ప్రొద్దున్నే ఆర్యన్ రెడీ అయి వచ్చేసరికి కింద టేబుల్ మీద అన్ని స్వీట్స్ ఉంటాయి. ఏంటత్తయ్య ఇన్ని స్వీట్స్, షాప్ అయిపోయినా పెడతారా అంటాడు కవితతో. అప్పుడే అక్కడికి వస్తాడు హర్ష, సిద్ధు. వాళ్ళని చూసి ఏంటి సంగతి, ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి అంటాడు ఆర్యన్. సమీ వచ్చి నీకు ఒకేసారి 2 గుడ్ న్యూస్లు చెప్పాలి, ఏం స్వీట్ పెట్టను ముందు అంటుంది. ముందు న్యూస్ చెప్పు, తర్వాత చెప్తా. సమీ కొడుకుని చూస్తూ, కన్నయ్య నీకు అతి తొందరలో ఆడుకోవడానికి ఒక బుల్లి తమ్ముడు చెల్లె వస్తుంది, ఇక నిన్ను ఆట పట్టించడానికి బుల్లి మరదలు కూడా వచ్చేస్తుంది అంటుంది సమీ. ఆర్యన్ అది విని ఏంటి ఇది నిజమా అంటాడు సిద్ధు హర్షని చూస్తూ. వాళ్ళు అవును అని తల ఊపుతారు. ఇద్దరిని హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తాడు ఆర్యన్. ఇంత హ్యాపీ టైంలో ఈ స్వీట్స్ మొత్తం తినేయాలని. ఇంతకీ సిరి సంజు ఎక్కడా
అదిగో అక్కడ అని చూపిస్తుంది సమి. ఆర్యన్ ఇద్దరి తలనిమిరి జాగ్రత్త అని చెప్తాడు. మంజుల, విజయేంద్ర కూడా అక్కడికి వస్తారు. సిరిని, సంజుని దగ్గరికి తీసుకుంటారు. వదిన, రేపు మంచి రోజు, సమీని మా ఇంటికి తీసుకెళ్తామని కవితతో చెప్తుంది మంజుల. ఆర్యన్ హ్యాపీగా, రేపటిదాకా ఆగాల, ఈ రోజు బాలేదా అమ్మా అని అడుగుతాడు. ఒక్కరోజే కదా కన్నా, ఈ ఒక్కరోజు ఆగితే రేపటి నుండి సమీ, బాబు ఇద్దరూ నీతోనే ఉంటారు అని నవ్వుతుంది. ఇప్పుడు కూడా తనతోనే ఉన్నాం కదా అంటుంది సమి. అప్పుడప్పుడు కాదు జాను, ఎప్పుడు నాతోనే ఉండాలి అని సంజు, సిద్ధు, ఇక మీరు కూడా పదండి, రేపు బాబు వచ్చేసరికి మనం అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా అంటాడు ఆర్యన్. అవునన్నయ్య, ఫస్ట్ టైం ప్రిన్స్ ఇంట్లోకి వస్తుంటే ఏర్పాట్లు అదిరిపోవాలి కదా, అన్నీ నేను చూసుకుంటా అంటాడు సిద్ధు. మేమేమి విదేశాల నుండి రావట్లా బాబు, ఒకే ఊరు, అంత అవసరమా అంటుంది సమి. జాను, నువ్వు ఊరుకోవే, నా కొడుకు నా ఇష్టం, నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు ఆర్యన్. అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రొద్దుటే సిద్ధు వస్తాడు సమీని తీసుకెళ్ళడానికి. హర్ష వచ్చి, రే సిద్ధు, 9:30 కదా బయలుదేరేది, ఇంత పొద్దునే వచ్చావు ఎందుకురా అంటాడు. బాబుని ఎత్తుకొని నేను నా ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉంటాం, అంతలో అయిపోతుంది. కానీ రేపటి నుండి మా ఫ్రెండ్స్ కోసం మీరే మా ఇంటికి వస్తారు అంటాడు. అబ్బో, వాడిని మేమే ఉంచేసుకుంటాం, నువ్వు వెళ్ళు. అంత లేదు, నేను నా ఫ్రెండ్స్ అస్సలు ఉండం. ఏం కన్నా, మనం మన ఇంటికి వెళ్ళిపోదామా అంటాడు సిద్ధు. బాబు నవ్వుతుంటే, చూడు వెళ్ళిపోదాం అంటున్నాడు అంటాడు సిద్ధు. హర్ష తీసుకుని, ఏంట్రా మామను వదిలేసి వెళ్ళిపోతావా అని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉంటాడు. సిరి కూడా వచ్చి బాబుని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది. ప్రభాకర్, కవిత గారికి కొంచెం బాధగా ఉంటుంది, కూతురు మనవడు వెళ్ళిపోతున్నారని. కానీ ఆడపిల్లని పంపాల్సిందే అని సర్దుకుంటారు. టైం అవ్వగానే అందరికీ చెప్పి సమీ బయలుదేరుతుంది. సమీతో పాటు హర్ష, సిరి కూడా వస్తారు. సమీ బాబునెత్తుకుని ఇంటి ముందు కాలు దిగేసరికి అక్కడంతా గులాబీ రేకులు దారి పొడవునా వేసుంటాయి. అవి చూసి నవ్వుతూ, అబ్బో, కొడుకు కోసం చాలా అరేంజ్మెంట్స్ చేశారే అంటుంది సమీ. మరేమనుకున్నావు బాబీ, మా ప్రిన్స్ అంటే అంటాడు సిద్ధు. గడప దగ్గరికి రాగానే మంజు ఇద్దరికీ దిష్టి తీసేస్తుంది. వాకిట్లో క్లేమోల్ పెట్టి బాబు పాదాలు అందులో పెట్టి మొదటి అడుగులు గుర్తుండిపోయేలా భద్రపరుస్తారు. లోపలికి వస్తుంటే పైనుండి పూలవాన కురుస్తుందేమో అన్నట్లు థ్రిల్ ఫీల్ అవుతుంది సమి. అక్కడ ప్రతి మూమెంట్ని వీడియో తీస్తున్నారు. బాబుకు అందరూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పి పని వాళ్లకు బోనస్, బట్టలు, భోజనం పెడుతున్నారు. సిరి, హర్ష, సిద్ధు, సంజు, సమి, ఆర్యన్ అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు. ఈవినింగ్ భోజనం చేసి సిరి, హర్ష వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక తమ రూమ్లోకి వచ్చి సమీర్ రూమ్ మొత్తం చూస్తుంది. అందంగా బొమ్మలతో రెడీ చేసిన బాబు క్రెడిల్ రూమ్ నిండా బొమ్మలు, బాబుకు సరిపోయేటట్టు రీమోడల్ చేసిన రూమ్ అన్నీ చూసి నవ్వుకొని సమీ సోఫాలో బాబుని నిద్రపుచ్చుతుంటే ఆర్యన్ వస్తాడు. బెడ్ మీద పడుకొని ఆర్యన్ సమీనే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అంటుంది సమీ. ఏం లేదు బేబీ, మన ఇద్దరం మన రూమ్లో మన మెమరీస్ గుర్తొచ్చి చూస్తున్నాను అంటాడు ఆర్యన్. సమీకి ఆర్యన్ ఏమంటున్నాడో అర్థం కానట్టు, బాగా గుర్తు తెచ్చుకోండి, అంతగా ఏమున్నాయో అంటుంది. చెప్పడం ఎందుకు, కాసేపు ఆగు, నీ గుర్తు చేస్తాగా అంటాడు ఐ బ్లింక్ చేసి. నాకేం గుర్తులేవు, మీరేం గుర్తు చేయక్కర్లేదు. అలా అంటే ఎలా బేబీ, అసలే మనకు చాలా గ్యాప్ వచ్చింది అంటాడు ఆర్యన్. సమీ బాబుని పడుకోబెట్టి కోపంగా ఆర్యన్ని చూస్తుంది. ఆర్యన్ సమీని తన మీదికి లాక్కొని, ఏంటి బంగారం అంత కోపంగా చూస్తున్నావు, అది ఈ టైంలో అంటాడు. వదులు సాగర్ అని విడిపించుకోవాలని చూస్తుంది. నా దగ్గర నుండి విడిపించుకోవడం నీ వల్ల కాదు, కానీ ఏంటి మేడం అంత కోపంగా ఉన్నారు అంటాడు మొహం మీద కిస్ చేస్తూ. సాగర్, అసలు నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు, నన్ను వదులు ముందు అంటుంది సమీ. నేనా, అబద్ధమా, నేనేం చెప్పానే అంటాడు ఆర్యన్. నేనంటే ప్రేమని చెప్పావా లేదా అంటుంది సమీ. హా చెప్పాను, అది నిజమే కదా అంటాడు ఆర్యన్. ఇప్పటిదాకా నేను అదే అనుకున్నా, కానీ అదేం కాదు, అదంతా అబద్ధం. నీకు నీ కొడుకంటేనే ప్రేమ ఎక్కువ, వాడు పుట్టాక నీకు నా మీద ప్రేమ బాగా తగ్గిపోయింది. వాడి కోసం చూడు ఎన్ని చేశారో అంటుంది సమీ. బంగారం, ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అవసరమా, రేపు కావలసినంతసేపు వింటాను, నువ్వు కొంచెం నా సంగతి చూడు బేబీ అంటాడు. సాగర్, నీకు నా మీద ప్రేమ లేదని బాధపడుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది సమీ. ఆర్యన్ సమీని పక్కకి జరిపి, ఏం మాట్లాడుతున్నావు బేబీ, నీ మీద ప్రేమ టన్నులు టన్నులు ఉందంటే, ప్రేమ ఉంటేనే కదా వాడు పుట్టాడు,
అంటాడు ఆర్యన్. అదే నేను అంటున్నా, వాడు పుట్టాకే కదా నాకు తెలిసింది అంటుంది సమి. ఏమని అంటాడు ఆర్యన్. ప్రేమ లేదని అంటుంది సమి. వాట్ వాట్ బేబీ అంటాడు ఆర్యన్. ఆర్యన్ని నెట్టేసి నీ కొడుకుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పావు, మరి నేను వచ్చినప్పుడు ఇవన్నీ చేయలేదు కదా అంటుంది సమి. ఓ జెలస్సీనా అంటాడు ఆర్యన్. అని మూతి తిప్పుతుంది. ఆర్యన్కి ముద్దుగా అనిపించి సమి పెదవులను లాక్ చేసేస్తాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఇద్దరు ఒకళ్ళ మీద ప్రేమ ఒకళ్ళకు తెలిసేలా ముద్దులోనే ప్రేమను తెలియచేసుకుంటారు. ఆర్యన్ కాసేపటికి సమీని వదిలి, బేబీ వాడి మీద ప్రేమ అందరికీ కనిపించేలా చూపించొచ్చు, నీ మీద ప్రేమ మాత్రం నీ ఒక్కదానికి మాత్రమే కనిపిస్తుంది, కావాలంటే ఇప్పుడే చూపిస్తా నా ప్రేమని అంటాడు నవ్వుతూ ఆర్యన్. నీకసలు అని దిండు తీసుకుని దబదబా బాది ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. సమీ ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటుంది. తన మొహంలో అలసట కనిపిస్తుంది. ఆర్యన్ సైలెంట్గా పక్కన పడుకొని సమీని గుండెల మీద పడుకోబెట్టుకొని తల నిమురుతూ తను కూడా నిద్రపోతాడు. మధ్యరాత్రిలో ఆర్యన్ లేచేసరికి సమీ పక్కనుండదు. కళ్ళు తెరిచి చూస్తే సోఫాలో బాబుకి పాలిస్తూ కనిపిస్తుంది. జాను, అదేంటి సోఫాలో కూర్చున్నావు? బాబు లేచి ఏడుస్తున్నాడు, నీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని అంటుంది సమీ. నా నిద్రకు వచ్చిన బాధ ఏమీ లేదు, నువ్వు అసలే స్ట్రెయిన్ అవుతున్నావు. పాలు తాగేశాడా? నిద్రపోకుండా ఆడుకుంటున్నాడు అంటుంది సమీ. సరే ఇలా ఇవ్వు, నేను చూసుకుంటా, నువ్వు పడుకో అంటాడు ఆర్యన్. వద్దులే సాగర్ అంటుంది సమీ. జాను, నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా కదా అంటాడు ఆర్యన్. సమీ వెళ్ళి పడుకొని నిద్రపోతుంది. ఆర్యన్ బాబుతో, కన్నా ఏంటి నీకు నిద్ర రావట్లేదా? రా మనం ఆడుకుందాం అని బాబుని తీసుకొని బయట హాల్లోకి వస్తాడు. అక్కడ వాడితో కబుర్లు చెప్తూ ఆడిస్తుంటే వాడు పెద్దగా నవ్వుతూ ఉంటాడు. సిద్ధుకి ఏవో సౌండ్ వినబడినట్టుండి లేచి బయటకు వస్తాడు. ఆర్యన్ బాబు ఇద్దరు ఆడుకుంటూ కనిపిస్తారు. సిద్ధు కూడా వచ్చి, ప్రిన్స్ నిద్రపోకుండా ఆడుతున్నావా? ఇదిగో బాబాయ్ని వచ్చేసా, రా ఆడుకుందాం అని ఆర్యన్ చేతిలో నుండి తీసుకుంటాడు. ఆడి ఆడి నిద్రపోయాక ఆర్యన్ గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి తను కూడా పడుకుంటాడు. ఇక ఆర్యన్ ప్రొద్దుటే నిద్ర లేచేసరికి సమీ కాఫీ కప్ పట్టుకుని నిలబడుతుంది. కాఫీ తీసుకుని, జాను అప్పుడే ఎందుకు లేచావు? కొంచెం సేపు పడుకోవాల్సింది కదా అంటాడు కాఫీ తాగుతూ. నేను బాగానే నిద్రపోయా, నువ్వే మేలుకొనున్నావు అంటుంది సమీ. అని బాబు వంక చూస్తాడు. హాయిగా నిద్రపోతూ కనిపిస్తాడు వాడు. ఇంకా లేవలేదు కదా అంటాడు. రాత్రి అంతా ఆటలు, పగలంతా నిద్ర అంటుంది. అంతా అల్లరి వేషాలు, అన్నీ నీవే, ఎక్కడికి పోతాయి అంటుంది సమీ. ఆర్యన్ నవ్వుతూ, అంతే కదా, నాకన్నే కదా మరి. పగలు నాన్న ఆఫీస్కి వెళ్తాడు అని వాడికి బాగా తెలుసు. అందుకే తన ఆటలు వాళ్ళ నాన్న మిస్ అవ్వకూడదని రాత్రి ఆడుకుంటున్నాడు అంటాడు ఆర్యన్. చాలే వెనకేసుకొచ్చింది, రేపు వాడు కూడా మీలా తయారైతే మాత్రం అస్సలు ఊరుకోను అంటుంది సమీ. ఆర్యన్ పెద్దగా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు అంటుంది సమీ. లేకపోతే ఏంటి? ఏంటి జాను నీ పిచ్చి కాకపోతే? వాడు నాలాగా కాక ఇంకొకరిలా ఎలా ఉంటాడు అంటాడు ఆర్యన్. నీలానే ఉండాలా, నాలా ఉండకూడదా ఏంటి అంటుంది సమీ. అమ్మో అది ఇంకా డేంజర్, నువ్వైతే రాక్షసివి కదా అంటాడు ఆర్యన్. సాగర్, నేను రాక్షసినా? నిన్ను అంత బాధ పెడుతున్నానా? అవును, నువ్వు అందాల రాక్షసివి. నీ అందంతో ప్రేమతో రోజు చంపేస్తున్నావు. నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా నన్ను నీ చుట్టూ తిప్పేసుకుంటున్నావు. సమీ సిగ్గుపడుతూ సాగర్ అంటుంది. బేబీ, నువ్వు నా దగ్గర మాత్రమే నేను మాట్లాడితేనే ఇలా సిగ్గుపడతావు, ఇంకెవరి ముందు ఇలా కనిపించవు అంటాడు ఆర్యన్. అందరి ముందు నేనెందుకు సిగ్గుపడతాను? ఈ ఫీల్ నువ్వు అలా చూసినా మాట్లాడినా నాకే తెలియకుండా వచ్చేస్తుంది. ఇది నీకు మాత్రమే అని రెడీ అవ్వండి అంటుంది చేతిలో కప్ తీసుకుంటూ. ఆర్యన్ కప్ ఇవ్వకుండా తీసి పక్కన పెట్టి సమీని వెనక్కి తిప్పి హక్ చేసుకుంటాడు. జాను, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుండి నాకు ఇక్కడ అస్సలు తోచేది కాదు తెలుసా. ఒక్కడినే ఉంటేనే అర్థమైంది నువ్వు నా కోసం ఎందుకంత వెయిట్ చేస్తావో. ఇక నుండి వీలైనంత తొందరగా ఇంటికి వస్తాను బేబీ. సమీ ముందుకు తిరిగి చెంప మీద చేయి వేసి థ్యాంక్ యూ సాగర్ అంటుంది. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.